భార్యాభర్తలైన సుబ్బారావు సుందరి 7 గంటలు ఏకధాటిగా దెబ్బలాడి అలసిపోయారు. చివరికి సుబ్బారావు, సరే పైన దేవుడున్నాడు, నాది తప్పైతే నేనే పోతాను అన్నాడు రొప్పుతూ. గుళ్ళో అమ్మోరుంది, నాది తప్పైతే నా పసుపు కుంకాలే పోతాయిలే ముక్కు చీదుతూ అంది సుందరి. అత్తగారు కడుపుతో ఉన్న కోడల్తో, నేను కడుపుతో ఉన్నప్పుడు ఏమేమెక్కువ ఇష్టంగా తిని తాగేదాన్నో పుట్టిన నా కొడుకుకి కూడా అవంటేనే ఎంతో ఇష్టం. నువ్వు కూడా ఆ చిరుతిండ్లు తగ్గించి మంచి హెల్దీ ఫుడ్ తినడం అలవాటు చేసుకో. సరే అత్తగారు, ఏదేమైనా మీరు కడుపుతో ఉన్నప్పుడు కొంచెం మందు సిగరెట్లకి దూరంగా ఉండాల్సింది. సుబ్బారావు, ఏంటి అందరికీ స్వీట్స్ పంచుతున్నావు? ప్రమోషన్ ఏమైనా వచ్చిందా? రామారావు, కాదు, మా ఆవిడ 10 సంవత్సరాల నుండి చూస్తున్న సీరియల్ అయిపోయింది, అందుకని. భార్య, లాయర్ గారు, నాకు మళ్ళీ మా ఆయనతో పెళ్లి జరిగేలా చూడండి. లాయర్, అమ్మా, విడాకులై వారమే కదా అయింది. భార్య, మాకు విడాకులైనప్పట్నుండి ఆయన చాలా సంతోషంగా కనిపిస్తున్నారు, అందుకే మా ఇద్దరికీ మళ్ళీ పెళ్లి చేయండి. సుబ్బారావు ఒక ప్రకటన చూశాడు. కొన్ని వందల సంవత్సరాల ముందు కనిపెట్టబడిన అద్భుతమైన అదృశ్య వీక్షణి. దీన్ని ధరించినవారు ఇతరులని తాము చూడవలరు, కాని ఇతరులకు తాము కనపడరు. ఆలసించిన ఆశాభంగం. వెల కేవలం 5,000. సుబ్బారావు వెంటనే ఆ 5,000 చెల్లించి కొరియర్లో దాన్ని తెప్పించుకున్నాడు. రాగానే పూజ చేసి తెరిచి చూసిన బ్రహ్మీకి అందులో బురకా కనబడింది. హహహహ. నెత్తిన జుట్టు అంతలా పెరిగింది, కాస్త ట్రిమ్ చేయించుకోరా. అబ్బా, ఇది లేటెస్ట్ ఫ్యాషన్ అమ్మా. నీ ఫ్యాషన్ తగలెట్ట. ఇవాళ చెల్లి పెళ్లి చూపులకి వచ్చిన అబ్బాయికి నువ్వు నచ్చావంట్రా దరిద్రుడా. మొదటి మహిళ, మీరు ఎలా చనిపోయారు అని అడిగింది. నేను మా పుట్టింటికి వెళ్ళాను. నేను లేని సమయంలో మా ఆయన వేరే అమ్మాయితో ఉన్నట్లు అనుమానం వచ్చేశాను. నేను వచ్చేసరికి మా ఆయన చాలా కూల్గా సోఫాలో కూర్చొని పేపర్ చదువుతూ ఉన్నాడు. అయినా నాకు అనుమానం పోలా. ఇల్లు మొత్తం వెతికాను, బాత్రూంలో వెతికాను, మంచం కింద చూశాను, ఇంటి వెనకమాల చూశాను, ఎవ్వరూ కనిపించలా. కానీ నా బ్లడ్ ప్రెషర్ పెరిగి హార్ట్ ఆగిపోయింది. రెండవ మహిళ, ఓ స్టింగర్ మొహందానా, నువ్వు అన్ని చోట్ల వెతికావు, కానీ స్టోర్ రూమ్లో పాత అల్మరా ఓపెన్ చేసి ఉంటే బావుండు, ఇద్దరం బతికేవాళ్ళం. నమస్కారం. మన ఛానల్ని కొత్తగా